నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ప్రపంచంలో ఎన్ని కాలనీలు ఉన్నా ఒక్క కాలనీ పేరు వింటే మాత్రం మొనుకు పుడుతుంది అదే డి మాంటీ కాలనీ ఎందుకంటే ఆ పేరు ఆ సినిమా తోటే మనందరికీ హారర్ ఎలిమెంట్స్ ని పరిచయం చేసిండ్రు మరి ఈసారి ఇంకా భయపెట్టడానికి డి మాంటీ కాలనీ పార్ట్ 2 తో మన ముందుకు రాబోతున్నారు ఆగస్ట్ 23 కి రిలీజ్ కాబోతుంది మరి ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ఈ రోజు మనతో మాట్లాడడానికి మూవీ టీం మనతో పాటు ఉన్నారు లెట్స్ ఇన్వైట్ దెం హాయ్ అండి హాయ్ హారిక థాంక్యూ ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు డైరెక్టర్ అజయ్ గారు అండ్ ద హీరోయిన్ ప్రియా భవాని గారు హౌ ఆర్ యు డూయింగ్ థాంక్యూ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే తమిళ్లో ఇట్స్ ఇస్ మాసివ్ హిట్ ఇట్ ఈస్ అంటే లైక్ రికార్డ్స్ వస్తున్నాయి చాలా మంచి టాక్ వచ్చింది ఫ్రమ్ తమిళ్ అండ్ నవ్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ తెలుగు హౌ ఇస్ ద సక్సెస్ ఆఫ్ తమిళ్ యూ ఎంజాయింగ్ ఇట్ we are very glad the audience received it right and they enjoyed the film. It is a theatrical experience. The film is made for theaters. Actually every film is made to be experienced in theater. It's a very proper big screen film to be watched and we are very glad people are liking it and we are happy to get the reviews and feedback and everything. Okay, so firstly welcome to Hyderabad. You look really great today. Thank you Harika, so are you? Thank you. How is Hyderabad? It's always great. Hyderabad is like it's like my Indian Vegas. Like whenever I step in Hyderabad, I call my friends. Like I'm in Hyderabad. So yeah, this is my own Vegas. Oh, so nice. So director garu, it's firstly congratulations to you as well because Di Monty Quality 1 ఇప్పుడు part 2 లో it is really nice అంటే trailer we have seen the trailer and a goosebumps elements ఉంటాయి కదా that oh what is that curiosity elements are being there in the trailer. So how was it working for Di Monty Colony అంటే like how was it? Working on Di Monty Colony is more of we were more scared. We had a more bigger fear working on this film because the part 1 was my first film and that film paved the way for our career. So making part 2 we were more responsible. Very big responsibility. We were more scared. We didn't want to spoil the name of the first part. So yeah, with that responsibility I think we've done the film and very happy to see the audience response and yeah, so it is అంటే continuation లేకపోతే it is another story it's happening? No, it is a proper continuation of the first part. Yeah. So అంటే ఏముంటది నెక్స్ట్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. Yeah, like we start from where he left. Okay. And you should maybe it'll be great if you can watch the first film. Yeah, we have already watched. Yeah, even I mean just do a revision come. Even if you don't, we give you a revision. So ముందు రీ-రిలీజ్ చేయాలనుకుంటా డి మాంటీ కాలనీ లాస్ట్ మంత్ చేశారు రిలీజ్ చేశారు డి మాంటీ కాలనీ 1 సో ఇంకా రివిజన్ అయిపోయింది. Yeah, even if you don't have time for revision, we give you a quick 3 minutes recap. Okay. Starting off You are sorted. Just come to theater. Directly. Okay. So hi అండి సురేష్ గారు ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది? How is happening? ఫైన్ అండి ఫైన్ జరగడానికి. ఓకే, సో ఈ మూవీ అంటే తమిళ్లో మంచి కలెక్షన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం అంటే లైక్ వాట్ హుడ్ యూ అంటే ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి ఈ తెలుగు ఇండస్ట్రీకి తెలుగు ఆడియన్స్ కోసం? అంటే నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి హారర్ అనేది బాగా ఇంట్రెస్ట్. నేను బాగా లైక్ చేస్తా ఈ జోనర్. జనాలు ఏంటంటే ఈ హారర్ సినిమాలు చూడడానికి కూడా జనాలు ఎందుకు ఇష్టపడతారంటే హారర్ అనేది అందరూ భయపడతారు పైకి, లోపల భయపడతారు, బయటకి మాత్రం నవ్వుతూ ఉంటారు జనరల్గా. అది కామన్, ఆ ఫీలింగ్ నాకు తెలుసు. అందుకే డి మాంటీ కాలనీ 1 కూడా నాకు బాగా ఇష్టం. చాలామంది కూడా దీనికి ఉన్నారు, మన తెలుగు ఆడియన్స్ కూడా. థియేటర్లో తక్కువ ఉన్నా సరే అప్పుడు ఓటీటీ యూట్యూబ్లో చాలా మంది చూసారు ఈ మూవీ. అప్పటి నుంచి కూడా నాకు అందులో అజయ్ గారు ఈ టెక్నిక్ బాగా అవుతుంది, రైటింగ్ కానీ టెక్నికల్గా చాలా ఇదిగా ఉంటుంది. ఇతను ముందు డి మాంటీ అయినా తర్వాత తమిళ్ అది నెక్స్ట్ అది అంజలి ఐపీఎస్ అది తర్వాత కోబ్రా బాగా లైక్ చేస్తే ఇది అప్పుడే 1 year నుంచి నేను ట్రావెల్ అవుతున్నా డైరెక్టర్ గారు. Suresh sir was one of the first people to believe the film and he came on board almost 1.5 years back. Oh, 1.5 years back. అంటే తెలుగు తమిళ రిలీజ్ కాకముందే you already purchased. Yeah, last year. Actually the first business of Di Monty Colony 2 was Suresh sir. He got the other than అంటే తమిళ కాకముందే తెలుగు అయినా తమిళ కూడా అప్పటికేమీ బిజినెస్ క్లోజ్ చేయలేదు. First business that was closed is Telugu business. He trusted the film so much. That was the confidence he has towards you and your team actually. The trailer gana the BGM gaani the theme of the movie and all the characters with something else. And Di Monty Colony part 1 oka kind of area lo gaani oka kind of theme tho undi. Part 2 is completely different look. So and what is how does it continue? మీ ఇద్దరు చెప్పాలి actually.
See, actually, the first part, almost all the main characters have died. Yeah. So we have to start a new story. So that's why new characters have come in. All these new characters will now take the story forward, except for our hero, Arunidhi brother, and except for him, all are new characters. So from now onwards to the next third and fourth part, all these characters will take the story forward. Okay. So while acting, while making these horror scenes, meeku any challenging అనిపించిందా? Because in dreams lo gaani like horror scenes రావడం like that, anything happened to you? Not actually. I'm not very scared of. I mean, I don't believe in the paranormal stuff and everything. Okay. I personally don't. But I get scared. I do get scared when I stay alone. Especially, we were not shooting in Chennai. We were shooting in Hosur, and I have to get back to a hotel room where I have to be on my own. And that part was a bit like, oh, okay, not tonight. And it's like every night I used to be in shoot. So it's all in broad daylight. I get back to the room. So even that was not very challenging. He didn't let us go to the room to have a good night's sleep only. సో అంటే లైక్ మీరు 1 చేశారు, 2 చేశారు, మీకు హారర్ అంటే లైక్ డూ యూ బిలీవ్ ఇన్ హారర్ స్టఫ్? I don't believe in horror stuff, but yeah, horror films excite me. So Okay. it is like we watch horror films, we enjoy horror films. So it is more of it always transports you to another world. So you spend you get away from your regular life and get into another world for 2-3 hours. Correct. So horror films definitely excite me big time. ఓకే. సో మీరు నమ్ముతారా? మీకు ఎప్పుడన్నా అయిందా ఏదైనా పారానార్మల్ ఏం లేదు అలా ఏమి అంటే ఫేస్ చేశారా ఎనీ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్? లేదు అసలు Probably I should think of some interesting stuff to answer next time. You know, to say I don't believe in paranormal stuff is very boring. I have to cook up something interesting and say, you know what, this happened. Actually, this is my personal experience. After watching D. Monte Carlo 1 and after few films, we, our friends, tried Spirit Game. Did you? Yes. Did you get to? We actually bought a Ouija board Okay. and we tried. What happened next? You're here. No, we didn't get anything, but one of my friends' gang had some experience. I don't know. Okay, as you said, and make horror movies excite us. So, what is the best horror movie you watched or inspired moving you for all of us? Evil Dead. Evil Dead. Evil Dead. Okay. So, for you? Mine is The Omen, Exorcist. Yeah. Conjuring. Conjuring. So, any inspiration from those movies? Not really. That's what we tried to do something different in this. So you should watch and let us know if it is really different or Our not. audience are very smart. You cannot, Yeah. you cannot secretly get inspired and use those scenes here. Yeah, that is for true. Insta lo just the next day what happened, which Yeah. part is inspired. Even No, they they- have watched the films that we have watched. They actually cut scenes and put it on Twitter, put it on Yeah, Instagram, and say, we've literally copy. Very difficult to cheat audience now, so we have to think. Okay. So, Naku most important, like favorite scene of the trailer is he'll suck the blood and he'll taste it, na? I was like, what happened? What just happened? So, Atla, what was your favorite scene of the entire movie? I would say there is a ritual scene in the film in the first half an hour. I think that is my favorite scene, and I think even for the audience, everybody loved that scene. Movie trailer lo we have seen kada last lo there are hundreds of dead bodies, I guess, hanging from the wall, and you were the only person watching them alone. So bhayam anpileda meeku? It was all green mat while we shot the film. Oh my god. I just have to get scared seeing the green mat and all the dust that was put around me. No, but there were some Yeah, bodies, some. like 20-30 people were there. But then more than fear of the ghost, what is like all these 20 people were supported by ropes and all that. So we were more scared of their safety because all are hanging Correct. and all are like shivering. So we were more scared of their safety than. Okay. Yeah, we had the responsibility to get them down without becoming a dead body. Okay. So what was the most terrific part of the scene, of the shoot in the sets? I wouldn't say it was terrific.
terrific, or I was terrified to shoot this particular sequence, but it was very physically exhausting. When you watch the film, you'll get to see after the interval there'll be a sequence where I get stuck in a mirror room. So that was very physically exhausting to shoot. And I remember what Ajay told me. He's like, people should wonder how we shot this. How did they get this done? They have to, feel it. Yeah. So yes, I think he has achieved it. And I saw a couple of reviews and a lot of tweets wondering about that particular sequence, how we shot. Heroines don't get such heavy work to do in films generally. Correct. Like heroes do a lot of rope work, a lot of action and all that, but for them it is definitely tiring and lot of so I think she's done everything possible from her end to So what is the major reason to cast Priya Garu? Everybody's like, why? How did you get the opportunity? I was asking. see, the character is very heavy and has to carry that emotion in a very correct way. They cannot overperform, they cannot underperform, and we thought she's a very matured performer, so we thought, okay, we'll bring out the best from her. Yeah. So, I'm glad they did. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు అంటే లైక్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, తెలుగు మూవీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు థియేటర్లో కొంచెం కష్టం అవుతుంది. అంటే చిన్న సినిమాస్కి కొన్నిసార్లు చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటేసారి రిలీజ్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్ దొరకకపోవడము అట్లాంటి సీన్స్ జరుగుతున్నాయి. మీరు యాజ్ ఏ అంటే లైక్ ప్రొడ్యూసర్గా వెరీ గుడ్ మూవీస్ చేశారు, RX-100 కానీ, U-Turn కానీ, అలాంటిది నౌ యూర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అలాంటి ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి అంటారు, ఈ మూవీకి వస్తాయా అంటారు? ఈ మూవీ కూడా వచ్చింది కదా ఇప్పుడు August 15th యాక్చువల్గా తమిళ్లో రిలీజ్ అయింది. నాకు ఇక్కడ థియేటర్స్ ప్రాబ్లం. 2 బిగ్ మూవీస్ ఉన్నాయి తెలుగులో, మిస్టర్ బచ్చన్ కానీ. కాకపోతే నాకు సినిమా నేను ఆల్రెడీ ముందే చూశాను కాబట్టి నాకు పక్కాగా కాన్ఫిడెన్స్ ఉంది. 1 వీక్ వెనక్కి వెళ్ళినా ప్రాబ్లం లేదని చెప్పి 1 వీక్ తర్వాత 23rd రిలీజ్ చేస్తాను. ఓకే, అంటే ముందు 15th ఆగస్ట్ అనుకున్నారా? ముందు 15th ఆగస్ట్ అని అనుకున్నాం, కానీ థియేటర్స్ మనకి చాలా తక్కువ షోస్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి. దానివల్ల మనం ఇది బిగ్ మంచి రిలీజ్ చేయాలని చెప్పి ఇంకా ఆ డేట్ నేను ముందుకు వెళ్ళలేదు. 23rd ఇంకా కాన్ఫిడెంట్గా మనం చేస్తాం. థియేటర్స్ ఇవన్నీ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం, ఎగ్జిబిటర్ సైడ్ నుంచి కానీ అన్నీ కూడా. ఎప్పుడో నాకు తెలిసి సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఆడే మూవీస్ మధ్యలో డీజే టిల్లు, ఇప్పుడు ఈ మధ్యన మొన్న లాస్ట్ వీక్ కమిటీ కుర్రాలు కానీ ఆయి కానీ ఇవన్నీ. అంటే ఇందులో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేవి ఉండదు. కంటెంట్ ఈరోజు కంటెంట్ బాగుంటే ఆడియన్ అన్నోళ్ళు వచ్చేస్తారు. దాన్ని ఎవరో మనం ఏం చేయక్కర్లేదు, ఎవరో ఆపలేరు కూడా దాన్ని. మరి అంటే లైక్ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమ్స్ ఆపాలి అంటే ఎలా? అంటే లైక్ చిన్న చిన్న సినిమాలకి చాలా కష్టం కదా, ఆ యాక్సెస్ వరకు వెళ్ళి అన్ని థియేటర్స్ ని ఫుల్ చేయడం. అంటే లైక్ మూవీ అంతా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకా పెద్ద ప్రాబ్లం. అదే మెయిన్ టాస్క్. అసలు సినిమా తీయడం కన్నా ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడమే చాలా పెద్ద టాస్క్, అందులో డౌటే లేదు. కంటెంట్ బాగుంటే మనకి ఏంటంటే ముందు ఓపెనింగ్ రాకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతే ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే నుంచి షోస్ ఫుల్ అయిపోతాయి. అదేం మనం ఏమి డౌట్ పడాల్సిన కంటెంట్ ఈజ్ ఓన్లీ కింగ్, అందులో డౌటే లేదు అసలు. ఓకే, సో లైక్ ప్రియా గారు రీసెంట్లీ వర్క్డ్ ఇన్ ఇండియన్ 2 యాజ్ వెల్ కాబట్టి, సో దేర్ వాజ్ అ మిక్స్డ్ టాక్ ఫ్రమ్ ద పబ్లిక్. సో మీకు హ్యావ్ యూ ఫెల్ట్ ఎనీ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ దట్ ఆర్ ఎనీథింగ్ దట్ ఫ్రమ్ దట్ మూవీ? Of course, any movie that we have worked on, if it doesn't hit the right chord, it is a disappointment for every single people associated in the film, and I was disappointed too. Enduku ante like what was the reason why Indian 2 had that mixed talk? Ante your opinion prakaram, you just have to accept it. It didn't work out, that's it. Okay. So yeah, ఫిలిం కమల్ హాసన్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా చెయ్యాలని అనుకుంటారు కదా, అయిపోతే అది ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ సినిమాతో ముందు వచ్చిన అన్ని కూడా ఈ సినిమాతో వెళ్ళిపోతాయి. Unfortunately, it didn't work out with the audience, and yeah, we can only hope for better future. Okay, so Indian 3, are you expecting? Are you asking me if it will work out with the audience? No, you wanted to. You'll be working or? Yeah, we have shot the film. The film is ready. Yes. Oh, it's ready. Yeah. Okay. So Indian 3 could rabotundi on this very soon. Okay. So being in under like now it's you're releasing in Telugu industry. So under like మీరు మీ యాక్టింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, and who is your inspiration in Telugu industry or Tamil industry? Anyone? My inspiration, I think I don't. Cinema was never my plan, so
I don't have this, oh, I want to become this person. I don't have inspirations, but I do have favorites. I love Anushka. She's so beautiful. She's so talented. And I think she's one of the actors with zero haters. Definitely. Everybody loves Anushka. So if you had a chance to remake one of the movie of Anushka I garu, wouldn't touch one of any of her movie. Anushka ma'am is great. Yeah. So have you ever met her personally? I've never met personally. No. Okay. Even when I was an anchor, I always wanted to interview her. She was there for Selvaraghavan sir film Irandamulagam. Was it what's it called in Telugu? Varma. Okay, so I was an anchor when that film got released, and I was so excited to do an interview and everything, but unfortunately I couldn't. So yes, that's something I missed out. I love her. But hopefully you'll meet her and you'll work with her. I would love to say hello to her in person. Yes. Okay. So meeku Telugu industry lo whom you wanted to work with? Actors? Actors. So many are here. You cannot pick and choose. All amazing actors are here. Junior NTR sir, Allu Arjun sir, Mahesh Babu sir, all amazing actors you have here in Telugu. So you wanted to, and like which kind of genre? Horror itself? No, he masters thrillers as well. Oh, okay. Thriller lo he's a king. I like thrillers. Okay. So we will be waiting for your thrillers as well. Telugu lo kuda we wanted to see actually. So and like what is your next coming projects you're working in this? In Telugu you're asking, or in general? In general. In general, I have a couple more releases this year. Few productions, they don't announce the film like right before, while shooting the film or anything. So I have a release next month and they haven't announced the project. So complete ga Telugulo eppudu act cheyabothunaru? Meeru cheppandi. ఈ సినిమా తర్వాత చేసేస్తారా? Definitely గా ఆ డెఫినెట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది అంటారు. Okay. So meeku personally which character you're waiting for, like act cheyadam gaani coming up screen? I don't have anything in mind like I want to do this character, but I can assure you and I can promise I'm not going to miss something solid like what Demonte Colony 2 had to offer me. So it's very rare female lead gets this prominence This much in a oriented, film. yeah. So I wouldn't miss a character like that. Okay. మరి Demonte Colony part 3 ఉంటుందా? Part 3, part 4. కంటిన్యూషన్ లీడ్ ఇచ్చారు. మీరే Climax. ప్రొడ్యూసర్. Oh, continue. We are here to take money from Suresh Garu. Definitely. Come on, start paying us. Part 3, part 4, like Evil Dead 1, 2, 3 lana? Yeah, we have this story. We reopen the story. So this story we can only complete in the 4th part. So for sure, part 3 and part 4 are there. Definitely wait చేస్తున్నాడు మళ్ళీ భయపడనీకే. Okay, so to all the Telugu audience, what was your word ఎందుకు చూడాలి Demonte Colony part 2 especially, please? I would say just come with an open mind without any expectations or anything, and it is an experience and we are very sure it will work for you and you will love the film. I would say it will be a different horror experience. It won't be a usual horror film. So you'll have a lot of surprises, and I'm sure you will like the new flavor of horror. New flavor of horror. Yeah, and if you've watched the first part, you will enjoy it even more. Okay. So and it will be a theatrical experience. ఓన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంతే. Yeah. వన్ వర్డ్ లో చెప్పాలంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఇది Just టీవీలో come ఓటీటీలో watch. చూసే సినిమా అయితే 100% కాదు. Okay. So all the very best to the entire team. I wish you very, very good luck. So చూసారు కదా, August 23rd కి Demonte Colony part 2 అయితే రిలీజ్ అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా డబుల్ ధమాకా తోటి, డబుల్ హారర్ ఎలిమెంట్స్ తోటి ఒక విజువల్ ట్రీట్ అయితే మన ముందుకు రాబోతుందంట. దట్ టు ఓన్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. That was NTV. Thank you.